దేవుని వాక్యాన్ని భయభక్తులు ధ్యానం చేసుకుందాం. సంఖ్యాకాండం 24:9. నిన్ను దీవించువాడు దీవించబడును, నిన్ను శపించువాడు శపించబడును. ఇక్కడ ప్రభువు తన బిడ్డలకి ఇచ్చినటువంటి వాక్యం ఏంటంటే, నిన్ను దీవించేవాడు దీవించబడతాడంట, నిన్ను శపించేవాడు వాడు శపించబడతాడట. చూడండి, ఎంత అద్భుతమైన మాట దేవుడు తన ప్రజల కోసం ఆ రోజు చెప్పాడంటే, ఎవరైనా సరే దేవుని బిడ్డగా ఉన్నవారిని దీవిస్తే వాళ్ళకు కూడా దీవెన వస్తుందంట. దేవుని బిడ్డలను కానీ శపిస్తే వాళ్ళకే శాపం వస్తుందంట. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచి ఆయన నామాన్ని సేవిస్తున్న బిడ్డల్ని, నమ్మకంగా ఆయన కొరకు జీవిస్తున్న బిడ్డలని ఎవరైనా కావాలని శపిస్తే మళ్ళా వాళ్ళు ఆ శాపాన్ని వాళ్ళే పొందుకుంటారు. లేదు, దీవిస్తే వారి మీదకి మళ్ళా దీవెనే వస్తుందంట. కాబట్టి దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచారంటే వాళ్ళు దేవుని యొక్క బిడ్డలు. దేవుని యొక్క బిడ్డల విషయంలో వారు ఎవరైనా సరే, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎటువంటి వాళ్ళైనా సరే, వారిని కానీ దీవిస్తే ఆ దీవెన వాళ్ళు పొందుకుంటారు. వాళ్ళ మీదకి మళ్ళా దీవెన వస్తుంది. దీవించకుండా శపించారనుకోండి, వాళ్ళు ఒకవేళ తిరిగి ఏమనలేకపోయినా శాపం మాత్రం తిరిగి వాళ్ళ మీద పోతుంది. అందుకని దీన్ని బట్టి మనం కూడా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే, ఎవరైనా నిన్ను దూషిస్తున్నారా, ఎవరు నిన్ను శపిస్తున్నారా, అయితే నువ్వు బాధపడుతున్నావా, నన్ను దూషిస్తున్నారు, నన్ను శపిస్తున్నారని అనుకుంటున్నావా, అది నీకు ఆశీర్వాదమే. వాళ్ళు శపిస్తారు, నీకు దేవుడు ఆశీర్వదిస్తాడు. వాళ్ళు శపించనియండి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తుంటాడు. అయితే వాళ్ళకి తెలియదు, వాళ్ళు శపించే శాపము తిరిగి వాళ్ళ మీదకే పోతుందని, వాళ్ళ మీదకే వస్తుందని. అయితే నీకు తెలిస్తే నువ్వు ఎవరిని శపించకూడదు. నీ నోటితో ఎవరిని కూడా శపించకూడదు. నువ్వు ఒక మాట అయినా దీవెన పలుకు, మళ్ళా నీ మీదకి దీవెన తిరిగి వస్తుంది. లేదు, వాళ్ళు శపించారు కాబట్టి నేను కూడా శపిస్తానంటే వాళ్ళకి శాపం వస్తుంది, నీకు శాపం వస్తుంది. అందుకని ఈ సహోదరి సహోదరా, నీవు ఆశీర్వాదానికి వారసుడిగా పిలువబడ్డావు కాబట్టి నీ యొద్ద ఆశీర్వాదాలు ఉన్నాయి, నీ నోట్లో ఆశీర్వాదాలు ఉన్నాయి. నువ్వు పలుకు, దేవుడు దీవిస్తాడు. నీ బిడ్డల గురించి దీవెన పలుకు, నీ భర్త గురించి దీవెన పలుకు, నీ భార్య గురించి దీవెన పలుకు, నీ పని గురించి, నీ ఉద్యోగం గురించి, నీ వ్యాపారం గురించి, పరిసర గురించి, సంఘం గురించి, సేవకుని గురించి, వస్తున్న విశ్వాసాల గురించి దీవెన పలుకు. నువ్వు పలికే దీవెన దేవుడు ఆలకించి దీవిస్తాడు. నువ్వు ఎవరినైనా పొరపాటును కూడా శపించకూడదు. ఒకవేళ నువ్వు శపిస్తే దేవుడు దాన్ని అంగీకరించడు. ఒకసారి ఏం జరిగిందంటే, యేసుప్రభు శిష్యుల ఊరికి పోయారు. ఆ ఊరోళ్ళు అన్నారు, ప్రభువా, మనందరం ఈ ఊరికి వచ్చాము అని చెప్పి ఆ ఊరిలో అడుగుపెట్టడానికి ముందుకెళ్తుంటే ఆ ఊరోళ్ళు వచ్చి, యేసయ్యా, నువ్వు మా ఊరిలోకి రాకూడదన్నారు. అప్పుడు అక్కడ జబదయి కుమారులు ఉన్నారు, యాకోబు, యోహాను. వాళ్ళకి చాలా చాలా కోపం వచ్చేసింది. ప్రభువా, నువ్వు సెలవిచ్చావంటే ఆకాశం నుంచి అగ్ని రప్పించి ఈ ఊరిని కాల్ చేసి పోతామన్నారు. మీకు ఎలాంటి ఆత్మ ఉందయ్యా? ఏ ఆత్మతో ఉన్నారు మీరు? మనం రక్షించడానికి వచ్చామా, నాశనం చేయడానికి వచ్చామా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మనం కాల్చిపోయేదానికి వచ్చామా? ఎవరిని బాగు చేయడానికి వచ్చాం. వాళ్ళు వద్దంటున్నారు. మనం ఏం చేద్దాం? తిరిగి వెళ్దాం రండి. అంతేగాని వాళ్ళని మనం కాల్ చేసిపోతే మనం వాళ్ళకి చేసిన మేలేంది? మనం వాళ్ళని రక్షించింది ఏంది? కాబట్టి అది వద్దు, ఆలోచన మానేయండి అని వాళ్ళని హెచ్చరించి గద్దించి యేసుప్రభు మౌనంగా వెళ్ళిపోయాడు. మనం కూడా కొన్నిసార్లు కొన్ని సన్నివేశాలను బట్టి
ఆ జబదయి కుమారులాగా మనకు కూడా కోపం వస్తుంది. అది చేయాలి, ఇది చేయాలి, అట్టని ఇట్టని. కానీ చేయకూడదు. ఎందుకంటే మనం ఆశీర్వాదం పలకాల. వారు కీడు చేస్తున్నా మనం ఆశీర్వాదం పలకాల. అయితే వారు చేసిన కీడు వారి మీదకి, వారు చేసినటువంటి పలికినటువంటి శాపం వారి మీదకే వస్తుంది. మన మీదకి రాదు. అందుకని దేవుడు అంత భాగ్యం నీకు ఇచ్చున్నాడు. నువ్వు దీవిస్తావా, దీవించబడతావు. శపిస్తావా, శపించబడతావు. కాబట్టి నువ్వు ప్రతిరోజు దీవెన పలుకు. దేవుడు నీ మీదకి, నీ కుటుంబం మీదకి, నీ బిడ్డల మీదకి ఎల్లప్పుడూ దేవుడి దీవెనలు వచ్చును గాక. ఆమేన్. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. యేసయ్యా, నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ఇంతవరకు మీరు మమ్మల్ని దర్శించి ఉన్నారు. అయ్యా, నువ్వు చేసిన కార్యాలను బట్టి, నువ్వు చేసిన మేలును బట్టి హృదయపూర్వకంగా నువ్వు స్తుతించి ఆరాధిస్తున్నాం. నిజంగా ప్రభువా, నువ్వు లేకపోతే మేమేం చేయలేం. నువ్వు సహాయం చేయకపోతే మేమేం చేయలేం. నీ దయ వల్ల, నీ కృప వల్ల మేము బ్రతికి ఉన్నాం. ప్రభువా, ఎంతోమంది మమ్మల్ని దీవిస్తున్నారయ్యా. వారి దీవెన మూలంగా మేము దీవెన పొందుకుంటున్నాం. కొంతమంది మమ్మల్ని చెప్పించిన వారు కూడా ఉన్నారు. కానీ మాకేం కాలేదు. నీ దీవెన మా మీదకి వచ్చింది. యేసు ప్రభువా, వాళ్ళు అనుకున్నారు మేము శపిస్తున్నాం, వాళ్ళు శపించబడతారని. కానీ యేసు ప్రభువా, నీ బిడ్డలుగా మేము ఉన్నందువల్ల ఆ శాపాలు కూడా మాకు దీవెనగా మార్చావు. కాబట్టి నా తండ్రి, ఈరోజు నీ బిడ్డలను ఎవరైనా దూషిస్తున్నారా, శపిస్తున్నట్లయితే నీ బిడ్డలు బాధపడకుండా ఆ విషయంలో నేను స్తుతించుటకు సహాయం చేయండి. నిన్ను గణపరచుటకు సహాయం చేయండి. అయ్యా, ఆ యొక్క దూషణలు, ఆ యొక్క శాపాలు నీ బిడ్డలకు దీవెనగా మార్చేయండి. ప్రభా, బిలాము దేవుని ప్రజలను శపించాలనుకుంటే అవి దీవెనలుగా మారిపోయినాయి. బాలాకొచ్చి, ఏందయ్యా ఈ పని చేస్తున్నావు? వాళ్ళు దీవించబడిపోతున్నారే, నువ్వు శపిస్తానని చెప్పి వాళ్ళు దీవించబడిపోతున్నారంటే నన్నేం చేయమంటావు? దేవుడు అలా మార్చేస్తానని చెప్పాడు. ప్రభా, వాళ్ళ మార్చేసే దేవుడు నాయన. శాపాలను కూడా దీవెనలుగా మారుస్తావు నాయన. ప్రభువా, నువ్వు మంచి గొప్ప దేవుడివి, మంచి దేవుడు ప్రభువా. నాయన, మా మీద ఉన్న శాపాలు, అయ్యా, మమ్మల్ని దూషించిన శాపాలు అన్నీ ఆశీర్వాదాలుగా మార్చని మనం ప్రార్థిస్తున్నాను. నీ ప్రజల కుటుంబాలని, బిడ్డలని బ్లెస్ చేయండి, ఆశీర్వదించండి. వారికి కలిగిన పనిబాటల్ని, ఉద్యోగాలని, వ్యాపారాలని, పిల్లల్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. అదే రీతిగా తండ్రి, పరిచర్యను, సంఘాలను మీరు దీవించి ఆశీర్వదించు నాయన. గుడిలో సంఘం, నెల్లూరు సంఘం, బ్రాంచ్ సంఘాలు, అన్ని సంఘాలను కూడా ప్రభువా మీరు ఆశీర్వదించి అభివృద్ధి పరచమని ప్రార్థి. సార్వత్రిక సంఘం అంతటినీ మీరు ఆశీర్వదించి కాపాడి ప్రభువా. నీ చేతులకు మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీరు బలపరిచి ఆశీర్వదించమని దేవా. ఏ రీతిగా నీ వాక్యానుసారంగా మేము నడుచుకోవాలో ఆ రీతిగా మేము నడుచుకోవటానికి మీరు సహాయం చేయమని, మీ వాక్యాన్ని నెరవేర్చే బిడ్డలుగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ చేతులకే మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధుడా, నువ్వు చేసిన సహాయాన్ని బట్టి, నువ్వు చేసిన మేలుని బట్టి నిండు మనసుతో నువ్వు స్తుతిస్తున్నాం తండ్రి. నాయనా, ఈ దినమంతా కూడా నీ చిత్తానుసారం మమ్మల్ని నడిపించమని, ఏ కీడు ఏ శోధనలో పడకుండా తప్పించమని, ప్రతి అపాయం నుండి, గండం నుండి, శోధన నుండి, ప్రమాదం నుండి తప్పించి కాసి కాపాడి వర్ధల చేయమని ప్రార్థిస్తాం. ఆర్థికంగా నీ బిడ్డలకు కావలసిన ప్రతి సహాయం, ప్రతి మేలు మీరు అందించమని ప్రార్థిస్తున్నాం. ఎలాంటి ఒడిదుడుకులు, ఎలాంటి ఆటంకాలు, ఎలాంటి అపవాదకాలు లేకుండా దూరపరచమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవ, నీ ఆత్మ చేత, నీ శక్తి చేత అన్ని విధాలుగా నీ ప్రజలకి మేలు కలుగ చేయండి. ఆయన కృపాక్షేమాలతో నింపండి. అయ్యా, ఆ ఆశీర్వాదం, మేలులు, దీవెనలు, కృప, సంతోష, సమాధానం, ప్రేమ, అనురాగాలు నీ బిడ్డల జీవితాల్లో, కుటుంబాల్లో ఎల్లప్పుడూ నిండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. యేసు ప్రభువా, మా దేశంను, దేశ ప్రజలను, దేశ నాయకులను, దేశ అధికారులను అందరిని బట్టి నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని రక్షించి కాపాడమని, నీ నామాన్ని అత్యధికంగా గణపరచుకోమని, నీ చిత్తం సంపూర్ణంగా ఆయన మా దేశం పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాను. దేవా, ఈ దినమున పుట్టినరోజును, వివాహ దినమును జరుపుకుంటున్న బిడ్డలని, కుటుంబాలని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని పేరు పేరున బలపరచండి, దీవించండి, ఆస్వాదించండి, సంతోషం, సమాధానం వారికి దయచేయమని యేసు క్రీస్తు నామములో
స్తుతించి ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.